ఎరా ఎక్కడికి వెళ్ళావు? అక్కడెట్టు అబ్బా ఏంట్రా చేతులు చచ్చిపడిపోయినాయా? కాలుతో విసురుతున్నావు? సరే ఇంక చేతులకి పని చెప్పాలనుకోవట్లేదురా. ఏ కాలుతో కడుక్కొని ప్రాక్టీస్ చేసావా ఏంటి? ఆపేసా నువ్వు నీ లేబర్ మాటలు. ఆ లేబర్ అయితే నువ్వు సాఫ్ట్వేరా? అది కాదురా, ఇంక ఈ చేతుల్ని తాళి కట్టడానికి మాత్రమే వాడదాం అనుకుంటున్నా. 2 కర్రలు పడిపోకుండా తాడే కట్టలేవు, నువ్వు తాళి కట్టేస్తావా? అది కాదురా, విషయం ఏంటంటే మా నాన్న ఒక సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట. అందుకేనా బాబా మమ్మల్ని లేబర్ అని పిలుస్తున్నావు? ఆ పండగ ఎందుకే విషయం ఏంటంటే ఇలా వెంటరా. ఒరే మీలాగా మాకు ఉన్న వాళ్ళ సంబంధాలు రాలేదురా. ఈ పని చేసుకోకపోతే పుట్ట గడపదు. ఒరే ఇంకెక్కువ మాట్లాడవా, నీ చచ్చిపోయి నీ పేరు రాసేస్తాను. రండి హైట్ తారా అమ్మాయిలు బాగా ఉన్నాను కదరా, పెళ్ళికి ముందు నాతో ఏదో మాట్లాడాలంట. ఇదేంటి కొత్తగా? సూసుడు తాళి కట్టుడు కాదా? అయినా అమ్మాయి నీతో ఏం మాట్లాడుతుందిరా? అదే తెలియట్లేదురా. పైగా మన ఊరు రిసార్ట్ ఉంది కదా, అందులో రూమ్ బుక్ చేశారురా. ఏదదా అది కడుతున్నప్పుడు మనం బాగా పనిచేసాం కదరా. అదేరా, అందులో రూమ్ తీసుకున్నారంటే బాగా ఉన్నావులేరా. అదే కదరా నా భయం. మా బాబు ఉన్నది తక్కువ లేనివి ఎక్కువ వేసి చెప్పాడు. నాకేమో కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామని? ఒరే నాకు కొంచెం భయంగా ఉందిరా, నాతో పాటు మీరు కూడా రండిరా. కొంచెం ఏమైనా లోపాలు ఉంటే కవర్ చేద్దరు కానీ. ఒరే మేము ఇంతలో ఏమన్నా ఆరితేరున్నామా? మాకేం తెలియదు. అవును నాకేం తెలియదురా బాబు. ఒరే మన దాంట్లో నువ్వు ఒక్కడే కదరా డిగ్రీ ఎక్కువ సంవత్సరాలు చదివావు. నేను డిగ్రీలు ఎక్కువ సంవత్సరాలు చదివింది పేపర్లో పాస్ అవ్వక. అరే నాకు కష్టం రా రావడం. అంతా కాదురా, ఇప్పుడు ఇద్దరు రాకపోతే నేను వేసుకొని చచ్చిపోయి ఇద్దరు పేరు రాసేస్తాను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఏమన్నారా? అదే తెలిస్తే అక్కడ కూలినాల పని ఏం చేసుకుంటాను రా, నేను పక్కన కూర్చుంటాను కదరా. మీకేం కావాలి? అదే సచివాలయం పేరు మీద రూమ్ తీసుకున్నాను. ఓ ఓకే 209 సార్. కానీ కప్పులు అన్నారు, మీరేమో ముగ్గురున్నారు. ఇద్దరు కప్పులు వేసండి, ఒక గ్లాసులో తాగుతారు. ఆయన గురించి కాదురా, కప్పులు అంటే జంట అని. అవునా, అందుకే కదా మా నేను తీసుకొచ్చాను. మేనేజ్ చేయాలి సార్ మేము 10 నిమిషాలు ఉండిపోతాం. ఓకే సార్, అలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ పైకి వెళ్ళండి. ఒరే రిసెప్షన్ దగ్గర అంతా బాగానే మేనేజ్ చేసాం, కానీ ఆ పక్కన ఉన్నాడు ఏంట్రా అలా నన్నే చూస్తున్నాడు. ఒరే ఆయన మర్చిపోయావా? మనం పనిలోకి వచ్చినప్పుడు ఆడనే కదరా నువ్వు మాకు ఏదో ఒకటి నవ్వులుతూ ఉంటుంది, నువ్వు కూడా అలాగే నవ్వులుతూ ఉంటావు ఏంట్రా అని ఏడిపించేవాడివి. ఆడంటావా? గుర్తుపట్టి ఉంటాడంటావా? పదండ్రా బాబు, ఎందుకని మంచిది. ఒరే కడుతున్నప్పుడు ఏం తెలియలేదు కానీ ఎలా ఉందరా ఇది? బుర్ర బాగా ఉందిరా బాబు. మామూలుగా కట్టలేదు. అయ్యో ఉందా అసలు సంవత్సరాలు లేదండి, ఇంకేముందా? ఏముందరా రూము, కనీసం గడ్డం తీసుకొచ్చు కదరా. లాస్ట్ టైం ఇలాగే పెళ్లి చూపులు కానీ గడ్డం తీసుకుని వెళ్తే అది అబ్బగాలు మాకు మగాడు కావాలి. అవునులే, ఇలా ఉంటేనే నీ మొక్క చూడలేకపోతున్నాం. అబ్బా ఒరే తేజ, ఇంత పెద్ద రూమ్లో అమ్మాయి నేనే ఏం మాట్లాడాలా? ఒరే ఆ అమ్మాయి వచ్చేలోపు ముందు ఈ రూమ్లో ఉన్న వస్తువులు ఎలా వాడాలో తెలుసుకోరా. నిజమేరా, అప్పుడే తను వచ్చినట్టుందిరా. ఏం చేయను? రేపు నుంచి సేమ్ మ్యాచ్ పనిలోకి వచ్చాయి. నువ్వు ఉండాసే. ఒరే ముందు నువ్వు వెళ్ళి డోర్ ఓపించి. ఒకసారి
వాళ్ళకి సరిగ్గా తెలీదు. సార్ దిస్ ఇస్ ల్యాండ్ ఫోన్ సార్. మా సూర్యుడికి కాల్ చేసుకోవచ్చా? అవుట్ గోయింగ్ కాల్స్ నాట్ అలౌడ్ సార్. ఓన్లీ రిసెప్షన్ నెంబర్ 1 అండ్ ఆర్స్కిప్ నెంబర్ 9. ఓకే. ఫ్యాన్ తిరగట్లేదు, ఒకసారి ఎలక్ట్రీషియన్ రమ్మండి. అవసరం లేదు సార్. ఇది ఫ్యాన్ రిమోట్. దీంతో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ప్లస్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అవునా? ఇది ఈసీ రిమోట్ అనుకుంటే సార్ దిస్ ఇస్ వాటర్ హీటర్ సార్. మరి బాత్రూమ్ పెట్టండి, ఎక్కడ పెట్టారేంటి? దానికోసం కాదు, ఇది ఓన్లీ కాఫీ అండ్ టీ పెట్టుకోవడానికి. ఇక్కడ ఉన్న అన్ని యూనిట్స్ కొద్ది పెట్టుకోవచ్చు మీరు. అబ్బో, వెళ్ళేటప్పుడు కొంచెం రీఛార్జ్ చేయాలంట్రా. దిస్ ఇస్ టీవీ సార్. ఏసీ రూమ్ అన్నారు, ఇక్కడ ఎక్కడ ఏసీ కనిపించట్లేదు. సార్ ఇది సెంట్రల్ సార్, కనపడదు, వస్తుంది అంతే. సార్ డౌట్, వాళ్ళకంటే మీకేం తెలియదు అనుకుంటున్నాను నేను. రూమ్ గురించి తెలుసుకోవాలను, ఇప్పుడు అమ్మాయి గురించి తెలుసుకోవాలా, ఏం చేయాలి చెప్పాలా? ఒరే ఆడి బాడీ లాంగ్వేజ్, ఆడి ఇంగ్లీష్ చూసేవరా, ఆడి నడక చూసే అలా ఉందో. అవునరా, ఏది ఒకసారి ఆడికి అన్నాడు. मॉडल मॉडल सुपर मॉडल हडल हडल दडल. ఒరే మా ఊళ్ళో సూడిగేది కూడా ఇలా నడవదురా. ఆపే. అరే తేజ, ఇంకేమైనా ఉండే చెప్పరా? ఒరే ఆ అమ్మాయి వచ్చిన వెంటనే ఏది ఒకసారి హాయ్ అని. హాయ్. హాయ్ కాదురా, హాయ్. అరే అమ్మాయి ఇచ్చినట్టుందిరా. ఒరే ఏం జరుగుతుంది? బాగా కష్టపడుతున్నట్టున్నారు. ఈడేంట్రా మధ్యలోని, నువ్వు చెప్పరా తేజ. ఒరే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏమనాలనుకుంటున్నారా? ఏయ్, నీకు ఎవరైనా ఎవరున్నారా? ఉంటే ముందే చెప్పేయి. ఒరేయ్, నేను ఇంతమంది తను ఎక్కడ చూడలేదురా. ఒరే ఇలా మాట్లాడతావా? మరి తన గురించి తెలుసుకోద్దా? ఒరే తన గురించి తెలుసుకోరా తప్పులేదు, కానీ తన మీద అనుమానంతో తెలుసుకోకరా. అమ్మాయి ఇచ్చినట్టుందిరా. నువ్వు మావన్నావురా. నీ మాటలు నాకేం తెలుసు? అది బ్రో, రూమ్ మొత్తం మారినట్టుంది. యాక్చువల్లీ నేను నా మరదలు రిలేషన్లో ఉన్నాం, ఎవరికి అనుమానం రాకూడదు అని వేరు వేరు రూమ్ తీసుకున్నాం బ్రో. ఇలా అచ్చోసిన మధ్యలో పడిపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది. చూస్తేనే తెలుస్తుంది బాగా కరువులో ఉన్నవాళ్ళు. ఎవరాడు ఓళ్ళంతా నలిపేశాడు? మళ్ళీ ఆడనంటావా? ఒరే ఆడి కాదు, అమ్మాయి ఉంటది, ఎల్లు. ఒరే అది ట్రైన్ సౌండ్ రా, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఏం తెచ్చావు? ఈసారి చేతితోడు కాదు, నోటితోడు తెచ్చిన. నోటుతోనా? మా చెల్లి నీకు ఇస్తలేము. చెల్లె? అవును చెల్లె. ఆడపిల్లని పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, కానీ నేను చేసుకున్న వాడిని చూస్తే చాలనుకున్నా, అందుకే యాక్టింగ్ చేశాను. డబ్బు లేకపోయినా ఇవ్వచ్చు, కానీ గొప్పలో తిప్పలు పడేటోళ్ళకి మాత్రం ఇవ్వద్దు. గుడ్ బై. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది. ఈ సంబంధం కూడా పోయినట్టేనా? ఏరా ఇంకా నీకు నమ్మకం ఉందా? అయితే స్కూల్ పనులకు వచ్చేసి